జీడిపి గ్రోత్ రేట్ మనకు సంబంధించి గత 15 సంవత్సరాలుగా మన తెలంగాణ హైయెస్ట్ పర్ఫార్మర్గా యాన్యువల్ గ్రోత్ రేటు మొత్తం తెలంగాణకు సంబంధించి దాదాపు 11% ఈ మనం అనుకున్న 15 నుంచి 16 సంవత్సరాలు గ్రోత్ రేట్ ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు పర్ క్యాపిటా ఇన్కమ్ ఆదాయానికి సంబంధించి 19.3%తో పాటు మనము 3-4 దశాబ్దాల క్రితం ఏర్పరచుకున్న హైటెక్ సిటీతో పాటు క్రమేణా గత 3 దశాబ్దాలుగా వచ్చిన అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలామందికి ఉపాధి కల్పన, దాంతోపాటు ఆదాయ వనరులు కూడా ప్రతి ఇంట్లో పెరగటం, దీనికి అనుగుణంగా చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రో బిజినెస్, అదేవిధంగా బిజినెస్ ఫ్రెండ్లీ వాతావరణం కల్పించే ఒక ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం. మేము గతంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా మేము సిద్ధాంతపరంగా రాజకీయ విభేదాలు ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ప్రగతిశీలమైన పాలసీ విధానాలని ఎక్కడ కూడా మేము అబ్రప్ట్గా స్టాప్ చేయము, దాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఒక పాజిటివ్ దృక్పథంతో ఒక బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్, ఒక ప్రో బిజినెస్ పాలసీస్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున అంటే ఈ మధ్యలో అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే 250 కోట్ల పైమించి ఆదాయం ఉన్న ఇండివిజువల్స్, గొప్పగా చెప్పాలంటే ఓ పరంగా గొప్పగా చెప్తాం, వారిని ఉపయోగించుకొని ఉపాధి పెంచే కార్యక్రమం చేస్తా ఉన్న సందర్భంలో బెంగళూరులో కంటే ఎక్కువ మన దగ్గర 467 మంది అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ UHNWI వారు మన దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన ఏ పారామీటర్ను చూసినా హైదరాబాద్ అనేది మన నగరం నెంబర్ 1. ఈరోజు గృహాలకు సంబంధించిన ప్రైజ్ అప్రిషియేషన్కు సంబంధించి, అదేవిధంగా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఎక్కువ స్థాయి రెసిడెన్షియల్ లాంచెస్తో సేల్స్లో మన రాష్ట్రం ప్రత్యేకించి హైదరాబాదు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ముందంజలో ఉండటం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కానీ, ఫేవరబుల్ మరి ప్రభుత్వ పాలసీలు కానీ, అదేవిధంగా హోమ్ లోన్స్కు సంబంధించి ఈరోజు మన రాష్ట్రంలోనే మన నగరంలోనే ఎక్కువ స్థాయిలో హోమ్ లోన్స్ తీసుకోవటం. ఎందుకు తీసుకుంటా ఉన్నారు? ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించిన సాఫ్ట్వేర్ కానీ, ఐటీఎస్ రంగమే కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగింది ఇక్కడ. దానివల్ల కూడా చాలామంది కూడా అపార్ట్మెంట్స్ కొనటం, ఇండివిజువల్ గేటెడ్ కమ్యూనిటీస్లో ఇల్లు కొనటం, అదేవిధంగా అప్పర్ మిడిల్ క్లాస్ సంబంధించిన మరి ఆదాయ వనరులు పెరగటం దీనికి ముఖ్య కారణం. దాంతోపాటు ఈరోజు వ్యవస్థాపక ప్రభుత్వానికి సంబంధించిన మరి వ్యవస్థలకు సంబంధించిన ఉన్న పట్టు శక్తి, అడ్మినిస్ట్రేటివ్ గవర్నెన్స్ విషయంలో, అదేవిధంగా
చాలా సంవత్సరాల నుంచి మనము ఆన్లైన్ ఇంటర్ఫేస్ కస్టమర్స్కు సంబంధించి లేకుంటే రీటైలర్స్ సంబంధించి అదేవిధంగా రియల్ ఎస్టేట్కు సంబంధించిన పెద్దలందరితో ఆన్లైన్ ఇంటర్ఫేస్ పెంచటం, అడ్మినిస్ట్రేటివ్ పరంగా గవర్నెన్స్ పరంగా ఎఫెక్టివ్గా ఈ సర్వీస్ అందించడానికి ప్రయత్నం చేసిన మా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి కూడా కారణమని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పాను ఐటీఈఎస్ సంబంధించిన ప్రగతి, జాబ్ క్రియేషన్లో కూడా ఈరోజు ఐటీ రంగం ఐటీఈఎస్ రంగానికి సంబంధించి దాదాపు 45,000 జాబ్స్ గత 15 సంవత్సరాల నుంచి, దాంతోపాటు ఇప్పుడున్న ఐటీఎస్ రంగానికి సంబంధించి దాదాపు 10 లక్షల మంది అంటే 9.7 లక్షలకు సంబంధించిన ప్రొఫెషనల్స్ మన హైదరాబాద్ మహానగరంలో పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ప్రతి నెల, గత 10 నెలల నుంచితో పాటు గత 2 దశాబ్దాలుగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ను మన రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో నెలకొల్పాలని పెద్ద ఎత్తున చాలామంది మల్టీనేషనల్ కార్పొరేషన్ సంబంధించిన వారు ముందుకు రావడం. ఎందుకంటే ఇక్కడ వారికి సంబంధించి రెంటల్స్ కానీ అఫోర్డబుల్గా ఉండటం. ఈరోజు మొత్తం దేశంలోనే 21% గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన హైదరాబాద్లోనే ఉండటం అనేది, దాంట్లో ఈ మధ్యలో కూడా 2024 స్టాటిస్టిక్స్ కూడా చెప్తా ఉన్నాయి, పెద్ద ఎత్తున ఎక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వచ్చాయంటే హైదరాబాద్లో వచ్చాయని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాబోయే 3 సంవత్సరాలు